విద్యుత్ డివిజన్ శాఖలో ఈ రోజు మొదటి నూతన సంవత్సర వేడుకలు ఎల్లయ్యగార రాజారావు 1104 యూనియన్ నాయకులు ఆధ్వర్యంలో జరుపుకున్నారు. ఈ డివిజన్ నూతనంగా ఏర్పడిన మొదటి కొత్త సంవత్సరం రావడం ఆనందంగా ఉందని డీఈజీ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కింది స్థాయి సిబ్బంది పనులు చేస్తున్నప్పుడు సేఫ్టీ చాలా అవసరమని అక్కడ ఉన్న వాళ్లకు సూచించారు. మనం అందరం కష్టపడితేనే సంస్థ బాగుంటుందని, ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా చేయగలమని, కనుక రానున్న రోజుల్లో మరింత కష్టపడి మెరుగైన ఫలితాలు ఇవ్వగలమని ఆయన కోరారు. ఏడీ మరియు డివిజన్ పరిధిలో ఉన్న ఏఈ, ఎల్ఐ, ఎల్ఎం, ఏఎల్ఎం, జేఎల్ఎం2 సేఫ్టీ ఆపరేటర్స్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. కార్మికుల గురించి అంటే మనకి నిజంగా మీ అందరికీ కంగ్రాచులేషన్ చెప్పాలి. ఇంతవరకు 100% మనం కలెక్షన్లో ఈరోజు కంపెనీలోనే బెస్ట్ అంటే 100% వచ్చిన సెక్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి. అందులో కాశీబుగ్గను పలాస వచ్చాయి. మీ అందరికీ స్టాఫ్ ఇప్పుడు ఎవరు వచ్చినా ఏ అధికారి వచ్చినా ఎవరు వచ్చినా బాగా పనిచేసుకోగలరు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే ఎక్కడ ఉండి అక్కడ వెళ్ళారు అనుకోండి, అక్కడ చెప్పుకుంటారు అందరూ పలాసలు ఈజీ చేయొచ్చాడండి. అలాగే ముందు మన సేఫ్టీ ఫస్ట్, మన వెనక మన కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి రిటైర్మెంట్ వరకైనా శుభ్రంగా మనం ఉండగలుగుతామని నేను అనుకుంటున్నాను. దయవుంచి 1-2 సార్లు ఆలోచించి ఎల్సీ తీసుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. మనకి చాలాసార్లు సేఫ్టీ ఫస్ట్ మన సేఫ్టీ చూసుకోవాలి. 1-2 సార్లు కొద్ది లేట్ అయినా సరే, 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయినా సరే ఎల్సీ తీసుకొని చాలా జాగ్రత్తగా కాన్ఫిడెంట్గా వేరే సెల్ ఫోన్లు వచ్చిన అంటే మైండ్ వేరే